మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే శుక్రుని యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. కన్యారాశి అయిన నీచ రాశిలోంచి శుక్రుడు తులారాశిలోకి మారుతూ ఉన్నారు. సో శుక్రుడి యొక్క ఈ మార్పు చక్కగా ఇది చాలా వెరీ వెరీ ఫేవరబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రమైన తులారాశి ఆయన ఓన్ హౌస్లోకి మారుతూ ఉండటం ముఖ్యంగా. సో ఏదైతే శని కుజుల యొక్క వీక్షణ శుక్రుడి మీద ఉండి చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాడు యాక్చువల్గా శుక్రుడు. శుక్రుడి యొక్క స్వక్షేత్ర సంచారం ఇప్పుడు కొంత మనకు రిలీఫ్నిచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్లానటరీ ట్రాన్సిట్ చూస్తే కనుక కుజుడు మిథున రాశిలో గోచారంలో ఉన్నారు, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో గోచారంలో ఉన్నారు, రవి బుధ కేతువులు సింహరాశిలో గోచారంలో ఉన్నారు, శుక్రుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, ఇక శని వక్రించి మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టుదే కనుక ఇక్కడ మీనం, మేషం, వృషభం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. సో ఈ విధమైన ప్లానటరీ పొజిషన్ అండ్ చంద్ర గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, లాభంలో రాహు రెండు గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఏదైతుందో ఇది అద్భుతమైన సంచారంగా చెప్పచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి తృతీయ స్థాన సంచారంలో ఉండటం. సో ఇక్కడ చాలా వరకు కూడా పరాక్రమ స్థానంగా చెప్పుకునే ఈ స్థానంలో కుజుడు మార్క్స్ ఇస్తే వారియర్ ఈజ్ ఎ ఫైటర్. సో రాశ్యాధిపతి ఈ స్థానంలో ఉండటం వల్ల అనుకున్నది దక్కించుకోవటానికి సంబంధించి చాలా దానికి తగినంత విల్ పవర్ మీ దగ్గర ఉండే ఆస్కారాలు చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే రాహు యొక్క లాభస్థాన సంచారం కూడా చెప్తున్నా ఎప్పటి నుంచో ఏలినాడ్సి నడుస్తున్నారు వాళ్ళ మేషరాశి వాళ్ళకి లాభస్థిత రాహు అత్యంత పాజిటివ్ రిజల్ట్స్ని ఈ రాశి వాళ్ళకి మనకి అందిస్తున్నారు. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కనుక మేజర్గా పంచమ స్థానంలో ముఖ్యంగా రవి బుధ కేతువుల యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఈ 5th హౌస్లో రవి కానీ బుధుడు కానీ కేతువు కానీ ఈ యొక్క సంచారం ఏది అంత అనుకూలంగా ఉండదు. సో కాబట్టి ఇక్కడ అనుకున్న పనులు అనుకున్న సమయంలో అవ్వడానికి సంబంధించి, సంతానపరమైన విషయాలకు సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి వీటి విషయాల్లో కొంచెం మనం హర్డిల్స్ అనేవి ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం మనం చూస్తే కనుక ఇక్కడ 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి మంగళ బుధ 2 రోజులు కూడా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉంది. 2 రోజులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం చూస్తే కనుక ఆది సోమవారాల్లో 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, హెక్టిక్ స్ట్రెస్ స్ట్రెయిన్, చాలా అలసిపోవటం, ఆరోగ్యపరమైన విషయంగా వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. సో ఎక్కువగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి డొమెస్టికల్ ప్రెషర్ అనేది, గృహపరమైన విషయాల రీత్యా ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఆది సోమవారాలు ఎక్కువ కనిపిస్తుంది. మంగళ బుధవారాల్లో చూస్తే రాశిలో చంద్రుడు అనుకూలిస్తాడు. ఆ రాశి అధిపతి కుజుడు తృతీయంలో ఉండడం వల్ల మంగళ బుధవారాల్లో అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీరు చేయడానికి తగ్గ సంకల్పం, ఆ యొక్క స్ట్రాంగ్ మైండ్ మీకు ఉంటాయి. అలాగే గురు శుక్ర శనివారాల్లో చూస్తే చంద్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం. సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అంత న్యూట్రల్ రిజల్ట్స్గా మాత్రమే మనకి వీటి విషయాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్ మనకి ఇక్కడ శని యొక్క సంచారం ఏదైతే ఏలినాటి శని నడుస్తూ ఉందో ఉద్యోగపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఎంత కష్టపడ్డా శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్ రావట్లేదు అంటే ఈ నెలలో ఇంక్రిమెంట్స్ హైక్స్ పడే వాళ్ళకి కొంత ఎలాంటి ఒక రకమైన ఫీలింగ్ అనేది ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. సో ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే వెళ్ళటం చాలా మంచిది.
విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల కూడా పంచమ స్థానంలో ఉన్న ఈ గ్రహాల యొక్క దోషం ఏదైతే ఉందో సో అది కొంచెం రెడ్యూస్ అయ్యి సంతానానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ వారం కంపల్సరీగా శనికి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం ఇవి చేసుకోవటం చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి అనుకూలిస్తున్న గ్రహాలు ఈ వారం చతుర్థంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి మనకు మేజర్ కనిపిస్తూ ఉంది. అలాగే మనం చూస్తే కనుక 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ వారం మనం గమనించినట్టయితే కనుక సో శని వక్రంలో ఉన్నారు, పైగా చంద్రుడు కూడా అక్కడే ఉన్నారు. చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి లాభాన్ని పొందాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, మీ యొక్క స్వయం కృషితో తప్పించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా ప్రాఫిట్ పొందాలన్నా, గెయిన్ పొందాలన్నా, గుర్తింపు తీసుకురావాలన్నా సరే మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్సే ఎక్కువ ఈ సమయంలో మీకు హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో కొంత లాభాలు తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. ఎవరైతే డీలింగ్స్ పెట్టుకుని ఉంటారో సో వాళ్ళు ఈ సమయంలో విత్డ్రా అవటమో కొన్నిసార్లు మళ్ళీ వ్యాపారానికి సంబంధించిన ప్రాఫిట్స్ గురించి మళ్ళీ మనం కొంచెం రీట్యూనింగ్ చేసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడటమో ఇలాంటివి వృషభ రాశి వారికి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితుల రీత్యా కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కొత్త ఆపర్చునిటీస్, న్యూ ఆఫర్స్ కోసం, కొత్త సర్కిల్ని అప్రోచ్ అవటం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు కూడా చేసే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని ద్వారా ఒక రకమైన స్ట్రెస్ అనేది ఆది సోమవారంలో వీళ్ళకి కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి, మనం చూస్తే కనుక అదే రాశి అధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. ఖర్చుల విషయంలో, ర్యాష్ స్పెండింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే జీవిత భాగస్వామి, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కుటుంబ పరంగా వచ్చే చిన్నపాటి డామినేటింగ్ ఇష్యూస్ కావచ్చు, కుటుంబంలో ఫ్యామిలీ పరంగా వచ్చే చిన్న ఇష్యూస్ని అంటే కొంచెం కూల్గా ఉంచుకోవడానికి ఎక్కువ ట్రై చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా కొంచెం ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి సూచిస్తుంది. కాబట్టి వాక్ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉంటుంది, కానీ ర్యాష్ స్పీచ్, కొంచెం దురుసుగా మాట్లాడడం లాంటి స్వభావాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిది. వారాంతానికి చూస్తే కనుక గురు, శుక్ర, శనివారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ కళత్రకారకుడైన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం అండర్స్టాండింగ్ అనేది మెయిన్గా మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా కుజుడి యొక్క 2వ స్థాన సంచారం ఇక్కడ కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. కాబట్టి వాక్ స్థానంలోనే ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, కుజన ఉగ్రశాంతి మంత్రం ఎంత చదువుకుంటే మీకు కూడా అంత మంచిది. అలాగే అర్ధాష్టమ రవి బుధ కేతు యొక్క దోషం కూడా కనిపిస్తూ ఉంది రాశి వాళ్ళకి. ఎప్పుడైతే అర్ధాష్టమంలో కూడా యాక్చువల్గా ఏంటంటే రవికేతువుల యొక్క సంచారం ఉండటం, ద్వితీయంలో కుజుడు ఉండటం, 2 హీట్ ప్లానెట్స్ కుటుంబ స్థానాల్లోనే ఉన్నాయి. సో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏవో చిన్నపాటి చికాకులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ మీ ఫ్యామిలీ అండ్ డొమెస్టికల్ ఇష్యూస్ మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి రవికి కూడా చిగ్గా కుదిరితే కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేసుకోవడం చాలా మంచిది. కేతు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఫలాస పుష్ప శంకాసం, కేతు నవగ్రశాంతి మంత్రం చదువుకున్నా ఇంకా మంచిది. రవికి అయితే దానం ఆదివారం చక్కగా శివాలయంలో అభిషేకం చేసుకుని ఇస్తే ఇంకా మంచిది. మిథున రాశి వారికి సంబంధిద్దాం. మిథున రాశి వారికి చూస్తే కనుక ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, పంచమంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఉంది. దీనిలో 2వ స్థానంలో గురుడి యొక్క సంచారం ఏదైతే ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాన్ని గురుడు ఇస్తున్నాడు.
అదేవిధంగా తృతీయంలో రవి యొక్క సంచారం కూడా ఉంది. తృతీయంలో పరాక్రమ స్థానం సింహరాశి ఓన్ హౌస్‌లో కేతువు కూడా జనరల్‌గా యోగిస్తాడు. సో, కాబట్టి రవి, కేతువుల యొక్క ఈ పాపస్థానంలో, తృతీయ స్థానంలో ఈ 2 గ్రహాల యొక్క ఇది చాలా వరకు కూడా మీకు పాజిటివ్ రిజల్ట్సే ఇస్తది. శుక్రుడి యొక్క సంచారం మెయిన్‌గా చెప్పుకోవాలి. ఈ రాశికి ఓన్ హౌస్‌లోకి వస్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే రాశి రీత్యా పంచమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వచ్చిన శుక్రుడు. ఇది చాలా అద్భుతం. చాలా మంచి పాజిటివ్‌గా చెప్పుకోవాల్సిన విషయం. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి ఈ రాశికి ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో, ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో, 10th హౌస్‌లో ఈ యొక్క శని యొక్క సంచారం మామూలుగానే రిట్రోగ్రేడ్‌లో ఉంది. సో, జాబ్‌లో కొంచెం టఫ్ సిట్యుయేషన్, కొంచెం స్ట్రెయిన్ ఎక్కువగా కనిపించటం, లేకపోతే ఒక రకమైన ఎమోషనల్ స్ట్రెస్ ప్రొఫెషనల్‌గా ఎక్కువైపోవటం కావచ్చు, లేకపోతే డొమెస్టికల్‌గా కొన్ని సమ్ ఇష్యూస్ రీత్యా ఉద్యోగంలో చిన్నపాటి డిస్టర్బ్డ్‌గా అనిపించడం కావచ్చు. ఇవి మన ఆది సోమవారంలో మనం ఎక్కువ రికగ్నైజ్ చేసే విషయాలు ఇక్కడ. అలాగే ఎంత లేదన్నా గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం ఈ రాశి వాళ్ళకి కొంచెం శ్రీరామ రక్షకం ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రొఫెషన్ రీత్యా ఏదో రకంగా ఇబ్బందులు రాకుండా మరి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ తీసుకెళ్తాడు ఆయన. మంగళ, బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో, చంద్రుడు జనరల్గా లాభస్థానంలో యోగిస్తారు. కానీ అదే రాశ్యాధిపతి కుజుడు ఈ రాశికి వెళ్ళి రాశిలో సంచారంలో ఉన్నారు. సో, కొన్నిసార్లు షార్ట్ టెంపర్డ్ ఫీలింగ్స్ మంగళ, బుధవారాల్లో మీరు కలిసే వ్యక్తుల విషయంలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, కొంత పవర్ స్ట్రగుల్ అనేది మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, మంగళ, బుధవారాల్లో కొంతవరకు ఈ రకమైన సిచ్యువేషన్స్ మీ టీంలో కానీ, సో మీరు చేసే సర్కిల్ నెట్వర్క్లో కానీ, సో వాళ్ళు వెరీ డామినేటింగ్గా కొంచెం ఫోర్స్ఫుల్గా మీ చేత వర్క్ చేయించటం, అదే ఎదుటి వాళ్ళ యొక్క డామినేషన్ మీకు నచ్చకపోవటం, ఇలాంటివి కొంత మంగళ, బుధవారాల్లో చోటు చేసుకునే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సమ్టైమ్స్ ఇది షార్ట్ టెంపర్ ఆర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటి విషయాల్లో. అండ్ ఎప్పుడైతే కుజుడు రాశిలో ఉంటాడో డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ 7th హౌస్ మీద ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మ్యారిటల్ లైఫ్లో కానీ, మీ యొక్క ఉద్యోగులతో కానీ కొంచెం ఇక్కడ చిరాకు అనేది ఫేస్ చేసే ఆస్కారాలు మంగళ, బుధవారాల్లో కనిపిస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో చూస్తే శనివారాల్లో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా చంద్రుని యొక్క వ్యయ స్థాన సంచారం ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు పంచమ స్థానంలో. పిల్లల రీత్యా కానీ, ఎంటర్టైన్మెంట్ రీత్యా కానీ, మీకు ఇష్టమైన విషయాల రీత్యా కానీ కొన్ని ఖర్చులు పెడదాం అనే ఆలోచన మీకు ఆ వారాంతంలో ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో, ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి రాశిలో కుజుడి యొక్క సంచారం ఒకటి మనకి ఇబ్బందిగా కనిపిస్తుంది. అలాగే మెయిన్గా మిగతా గ్రహాలు అంత ఇబ్బంది పెట్టేవి కాదు, కానీ జాబ్లో మాత్రం కొంచెం డిసిప్లైన్గా ఉండటం అనేది చాలా మంచిది. అలసత్వం లేకుండా ఇచ్చిన పనిని ఇస్తే సోమరిపోతులో పని చేస్తాడు వీడు అనేటట్టు కొంత అలాంటి ప్రొజెక్షన్ ఉంటుంది. వాడికి లేకుండా కొంచెం స్ట్రెస్ ఉన్నా, స్ట్రెయిన్ ఉన్నా డిసిప్లైన్డ్గా పనిచేయడానికి కొంచెం ఎక్కువ మీరు ట్రై చేస్తే సరిపోద్ది. కుజుడికి మాత్రం ధరణీ గర్భ సంభూతం, ఈ యొక్క ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. సో, ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అక్కడ. అలాగే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకు ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు ఈ రాశి వాళ్ళకి చంద్రబలం కూడా అక్కడ అనుకూలంగా ఉంది. సో, ఈ రాశికి మెయిన్గా చెప్పుకోదగింది ఏంటంటే అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం. ఏదైతే శుక్రుడు ఈ రాశి వాళ్ళకి మొన్నటి వరకు నీచలో ఉన్నాడో, సో ఈ శుక్రుడి యొక్క నీచ వల్ల చాలా వరకు మనశ్శాంతి, మానసిక ప్రశాంతత వస్తాయి అనుకున్న చోట లాభం రాకపోగా అనవసరమైన కష్టం పడటం, ఇలాంటివి కొంచెం ఎక్కువ మనం చూసే ఆస్కారాలు ఉన్నాయి. శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మేజర్ చేంజ్ ఈ యొక్క వారం. ఇది కొంత ప్లెజెంట్నెస్ని, కంఫర్ట్ని ఇచ్చే ఆస్కారాలు
శుక్రుడి వల్ల మనకి జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. వారం ప్రారంభం భాగ్యస్థానం నుంచి 9th హౌస్ నుంచి చంద్రుని 9th హౌస్లో చంద్రుడు యోగించడు, అక్కడ ఉన్న శని రెట్రోగ్రెషన్లో ఆయన యోగించడు. సో కాబట్టి ఇక్కడ ఆది సోమవారాల్లో శుక్రుడు కూడా ఇంకా నీచులోనే ఉంటాడు, గురువారం కానీ బయటికి రాడు. సో కాబట్టి ఆది సోమవారాల్లో వారం ప్రారంభంలో 30, 31 తారీఖుల్లో ఇక్కడ వెరీ టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ కానీ స్ట్రెస్ కానీ అవుతాయి అనుకున్న పనులు కొంచెం డిలే అవ్వటం కానీ, సో అలాగే కొంత లక్ కలిసి రాకపోవటం, ఎవరన్నా ఏదన్నా అప్లై చేసిన జాబులకి సంబంధించిన విషయాల్లో సో ఈసారి కూడా మనకు కొంచెం ఇదిగా ఉంది అనుకునేటట్టు కొన్ని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ దశమంలో చంద్రుడు యోగిస్తాడు, కానీ అదే రాశి కుజుడు వ్యయంలో ఉన్నాడు. మనం క్రిత వారం మాస ఫలితాలు కూడా చెప్పుకుని ఉంటాం. సో ఈ కుజుడి యొక్క వ్యయ స్థాన సంచారం వల్ల ప్రొఫెషన్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ చిన్నపాటి ఇబ్బందులు కొన్ని ఖర్చులు అనేవి వచ్చి పడతా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ప్రొఫెషన్ పరంగా మన ర్యాష్ డెసిషన్స్ అనేవి, సో ఇక్కడ హెక్టిక్ వర్క్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయిందని, అంటే గత 2.5 సంవత్సరాలు ఎప్పుడూ లేనంత స్ట్రెయిన్ మీరు ఫీల్ అవుతారు ఇక్కడ. సో కాబట్టి దాని గురించి ర్యాష్ డెసిషన్స్ తీసుకోకూడదు వితౌట్ ఎనీ ఆఫర్ ఆర్ వితౌట్ ఎనీ మీకు ఉద్యోగానికి సంబంధించిన సెక్యూరిటీ లేకుండా. సో కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ఈ జస్ట్ మీరు ఓవర్కమ్ అవ్వాలంటే కేజింపావు కందులో ఒక రెడ్ క్లాత్ కుజుడికి దానం ఇచ్చుకోవడం మంచిది, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది. గురు శుక్ర శనివారాల్లో చూస్తే కనుక రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు, అదే రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా చతుర్థంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందిని కలవటం కావచ్చు, కొంత హ్యాపీనెస్గా ప్లెజెంట్గా మీరు స్పెండ్ చేయడం కావచ్చు, ఆర్ ఇక్కడ మనకి చక్కగా వీటి విషయాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే రవి యొక్క సంచారం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రవి కేతువులు ఇద్దరు కొంత ధనస్థానంలో, వాక్ స్థానంలో, ఫైనాన్షియల్ హౌస్లో ఉండటం వల్ల ఫ్యామిలీ రీత్యా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు కొంత ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కువ, ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో తీసుకునే నిర్ణయాలు ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. అంటే రవికి కూడా వాక్ స్థానంలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో జపా కుసుమ సంకాసం. రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత రాశి వాళ్ళకి కనిపిస్తుంది మేజర్గా. సో ఇక్కడ తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఈ సింహరాశి వాళ్ళకి చక్కగా స్వక్షేత్రంలోకి వస్తున్నాడు శుక్రుడు. సో ఆఫ్టర్ 1 year లాంగ్ టైం మీ సిబ్లింగ్స్తో, సర్వెంట్స్తో కొంచెం హెల్ప్ కావచ్చు, వాళ్ళ హెల్ప్ దొరకడం కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అండ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళు కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో, కొంచెం ప్లెజెంట్ యాటిట్యూడ్తో తప్పకుండా వెరీ వెల్గా పెర్ఫామ్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ సింహరాశి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లానెట్ యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి మంచి యోగ కారకుడు. ఆయన లాభస్థాన సంచారం అట్లీస్ట్ ఈ సింహరాశి వాళ్ళకి మంచి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఒక అష్టమ శని, సప్తమ రాహు, రాశిలో ఉన్న రవి బుధ కేతువులు ఏ అనుకూలించకపోయినా అట్లీస్ట్ కుజుడి యొక్క బలం వల్ల మీకు ఒక స్థిరత్వం, స్థిరమైన నిర్ణయం, సో ఇవన్నీ కలగటం, ఆరోగ్యం ముఖ్యంగా వీటి విషయాల్లో కొంత పాజిటివ్నెస్ కుజుడు క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే వారం ప్రారంభం ఆది సోమవారాల్లో ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. సో మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి స్పెషల్ ఫోకస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతవరకు సో ఏథోస్ అనేది సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఆది సోమవారాలు తీసుకునే నిర్ణయాలు యాంగ్జైటికల్గా, టెన్స్డ్గా, చివరి నిమిషం లాగొట్టే విధంగా, ఏమరపాటుగా, తొందరపాటుగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది.
ఇక మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా భాగ్యస్థానంలో 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. సో జనరల్గా ఆ రాశి అధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. సో మచ్ ఆఫ్ హెక్టిక్ స్ట్రెస్, లాంగ్ జర్నీస్ కావచ్చు, లేదా ఎక్కువ స్ట్రెయిన్ ఉండడం కావచ్చు. ఎక్కువ స్ట్రెయిన్తో కొద్దో గొప్ప పర్వాలేదు, మనకి పెట్టిన కష్టానికి ఎంతో కొంత మనకి ప్రతిఫలం ఉంది అనే విధంగా ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రెయిన్ తర్వాత మీకు కొంచెం ఆ ఫీలింగ్ మాత్రం ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీ యొక్క ఎఫర్ట్ బాగుంటుంది, కానీ కాలం కలిసి రావటం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. గురు శుక్ర శనివారాల్లో చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th హౌస్లో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. అదే రాశ్యాధిపతి ఇక్కడ మీకు తృతీయ స్థానంలో ఉన్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు కొలీగ్స్తో బాగుంటుంది, ఎవరితో గొడవ లేకుండా ఉండేటట్టు చూసుకుంటారు, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కలుపుగోలుగా ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ నుంచి ఈ సింహరాశి వారికి మెయిన్గా జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్, ఫైనాన్షియల్ టెన్షన్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువగా ఈ వారం కొంచెం ఇది మనకి దాని యొక్క ప్రెషర్ కనిపిస్తూ ఉంది. కంపల్సరీ శనికి తైలాభిషేకం చేసుకోవడం, నల్ల నువ్వులు 1 కేజీ పావు బ్లాక్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే ఇంకా మంచిది ఈ రాశి వాళ్ళు. అలాగే ఈ రాశికి రవి బుధ కేతువులు రాశిలో ఉన్నారు. సో వీళ్ళు అంత పెద్ద డ్యామేజ్ అని కాదు, కానీ సో ఈ రాశిలో ఉన్న రవి బుధ కేతువుల వల్ల అనేకమైన ఆలోచనలు, ఏదో ఒక తెలియని బరువు ఉంటుంది. సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ లాంటివి కావచ్చు. వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ శనికి మాత్రం కంపల్సరీగా మర్చిపోకుండా చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు నీలాంజన సమావాసం చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, దశమంలో కుజుడు, లాభంలో గురుడు, ఇలా మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి యోగిస్తూ ఉంది. సో అలాగే ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఫైనాన్షియల్ వ్యవహారాలకి సంబంధించిన విషయాల్లో కన్యారాశి వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. ఎందుకంటే ఈ రాశికి ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, వీనస్ ఇస్ ఎ వెరీ ప్లెజెంట్ ప్లానెట్. ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ 1 year తర్వాత ఆయన యొక్క స్వక్షేత్రంలోకి రావటం, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో కొంత ప్లెజెంట్నెస్ని, ఫైనాన్షియల్ ఫ్లోలో కొంత లిక్విడ్ మనీకి సంబంధించిన విషయాల్లో కొంచెం డబ్బుకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా లిక్విడిటీ ఆఫ్ మనీ, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లోనూ చక్కగా శుక్రుడు ఇక్కడ మంచి పాజిటివ్ క్రియేట్ చేస్తున్నాడు. షష్టమంలో రాహు చాలా కాలంగా యోగిస్తున్నారు. డిఫీటింగ్ ఆల్ యువర్ ఎనిమీస్, ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, ఒక్కొక్క దాన్ని మీరు నెట్టుకుంటూ ఓవర్కమ్ అవుతూ ముందుకు రావడానికి. కుజుడు డైరెక్షనల్ స్ట్రెంత్ ఉంటుంది కానీ దశమస్థానంలో, బట్ జాబ్ రీత్యా అన్నీ కూడా ప్రతిదీ కూడా ఆర్గ్యుమెంట్గా ముందుకెళ్తూ ఉంటుంది. సో మచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని, కొంత ఫ్రస్ట్రేషన్ని ఫేస్ చేసుకుంటూ ప్రొఫెషనల్ లైఫ్లో ముందుకెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో వీళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్సిట్ అంటే మనం చెప్పదగింది గురుడు లాభస్థానంలో ఉండటం. కర్కాటక రాశిలో చాలా అద్భుతంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి సంబంధించి గురుడి యొక్క సంచారం, లాభస్థాన సంచారంలో ఉండటం, అంటే వ్యాపారానికి సంబంధించి రియల్ ఎస్టేట్, ప్రాపర్టీస్, వెహికల్స్ పర్చేజెస్, వీటన్నిటి విషయాల్లో గురుడు లాభస్థాన సంచారం చాలా వరకు కలిగి పాజిటివ్ రిజల్ట్స్ అనేది కలిగించే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఆది సోమవారాల్లో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు, 7వ స్థానంలో ఉంటాడు. బట్ సాటర్న్ ఈజ్ రిట్రోగ్రేడ్ ఇన్ యువర్ ట్రాన్సిట్. గోచారంలో శని ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ మీకు వక్రస్థితిలో ఉన్నారు. సో చాలా వరకు కూడా వ్యాపార పరంగా పెట్టిన పెట్టుబడుల విషయాలు రీత్యా కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, సంతానపరంగా భార్యాభర్తల మధ్య కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్లో కొన్నిసార్లు చిన్న గ్యాప్స్ అనేవి వచ్చే ఆస్కారాలు, వ్యాపార పరంగా కూడా కొంత ఇక్కడ స్లో డౌన్ అనేది ఈ రాశి వాళ్ళకి ఆది సోమవారాల్లో ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే రాశిలో శని ఎప్పుడైతే రిట్రోగ్రేషన్లో ఉంటాడో ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ మళ్ళీ 7వ స్థానంలో ఉన్న శని రిట్రోగ్రేషన్లో ఉండటం వల్ల డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీదే ఉంటుంది. సో రకమైన
కాన్ఫిడెన్స్ లెవెల్స్లో రిస్ట్రిక్షన్ ఏర్పడిపోద్ది. ఇది మీ ఎదుటి వాళ్ళతో మీకు ఉంటున్న ర్యాపు, మీ ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే తీరుని బట్టి ఇక్కడ మీకు ఎక్కువ ఆధారపడి ఉంటుంది అనమాట. మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 8th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. సో జనరల్గా 8th హౌస్ అనేది మనకి చంద్రుని యొక్క సంచారం చిన్నపాటి మెంటల్ టెన్స్ని, యాంగ్జైటీని కలిగిస్తూ ఉంటుంది. అదే 8th లాంటి ఇక్కడ వెళ్ళి కుజుడు దశమస్థాన సంచారంలో ఉన్నారు. వృత్తిపరమైన విషయాల రీత్యా ఎక్కువ వృత్తిపరంగా చేస్తున్న వృత్తిరీత్యా హెల్త్ అప్సెట్ అవటం, జాబ్ వల్ల కానీ, సో చేస్తున్న జాబ్లో కొంత అన్సర్టనిటీ కావచ్చు, కొంచెం చికాకు లాంటివి ఏర్పడటం వల్ల ఇక్కడ కొంచెం టెన్స్ ఫీలింగ్ కానీ మంగళ బుధవారాల్లో ఏదైనా ఒక చిన్నపాటి ఇష్యూ జరిగింది అనుకోండి, ఎవరితో చిన్న డిస్ప్యూట్ లేకపోతే ఆర్గ్యుమెంట్, సో అది ఆముద్దో అని చిన్న టెన్షన్ ఉంటుంది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటిది మంగళ బుధవారాల్లో మనకు అనిపిస్తూ ఉంది. చేస్తున్న పని కర్మస్థానంలో కుజుడి యొక్క సంచారం, అది ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే మీరు చేస్తున్న పనిలో చిన్నపాటి టెన్షన్. గురు శుక్ర శనివారాల్లో 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే రాశ్యాధిపతి శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. సో ఓకే, కొన్నిసార్లు చాలా వరకు కూడా స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లాంగ్ జర్నీస్కి సంబంధించి కావచ్చు. సో ఇక్కడ ఈ 2 రోజులు కూడా మెయిన్గా 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం వల్ల కొంచెం హెక్టిక్ స్ట్రెస్ ఉన్నప్పటికీ నేను ఇందా చెప్పినట్టు ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా అంతా కొంచెం ప్లెజెంట్నెస్నే ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే రవి బుధ కేతువులు ముగ్గురు 1000 స్థానాల్లో ఉన్నారు. సో ఈ రవి బుధ కేతువుల యొక్క 1000 స్థాన సంచారం కొంచెం ఇంపాక్టివ్గా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఖర్చులు అధికం అవటం కావచ్చు, నిద్ర లేకపోవటం కావచ్చు, ఒక రకమైన స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కావచ్చు. సో అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంత హెక్టిక్ స్ట్రెయిన్ కావచ్చు. సో విష్ణు సహస్రనామం పారాయణం చదువుకోవటం, అలాగే తప్పకుండా కేతువుకి మంగళవారం పూట ఉలవలు 1 కేజీ పావు, ఒక రంగురంగుల వస్త్రం దానం ఇవ్వటం చాలా మంచిది. తులారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. తులారాశి వాళ్ళకి రాశిలో శుక్రుడు, షష్టమంలో శని, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో కేతువు, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే తులారాశి వాళ్ళకి మెయిన్ రాశి అధిపతి అయిన శుక్రుడు రాశిలోకి వచ్చాడు. సో ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ ఆయన స్వక్షేత్రం, ఆయన ఇల్లు ఎత్తుక్కుంటూ ఆయన వచ్చాడు. తీర్థయాత్రలన్నీ చేసి మన ఇల్లు ఎత్తుక్కుంటూ మనం వస్తే మనకు ఎలా ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి బట్ రిలాక్సేషన్ అనేది ఉండే ఆస్కారాలు ఈ సెప్టెంబర్ నుంచి మనకు కనిపిస్తుంది. ఏదైతే తులారాశి వాళ్ళకి రాశిలో శుక్రుడి యొక్క సంచారం జనరల్గా మనకి కనిపిస్తుందో, సో కాబట్టి ఇక్కడ ఆ శుక్రుడి యొక్క సంచారం వల్ల కూడా మనకి వీళ్ళకి కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం హ్యాపీనెస్. ఎందుకంటే వెనస్ ఈజ్ ఏ లవ్ అండ్ బ్యూటీ ప్లానెట్. తులారాశి వాళ్ళు జనరల్గానే చక్కగా హ్యాపీగా, సో ఎప్పుడు కూడా వాళ్ళ అపీరెన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో మీ అపీరెన్స్ని ఎలా ఉండాలనుకున్నారో అలా తయారయ్యే పొజిషన్లో మీరు చూసుకోవాలనుకోవటం. షష్టమంలో శని జనరల్గా యోగిస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి లోన్స్ తీసుకుని చేసే విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాగే లాభస్థానంలో రవి ఓన్ హౌస్లోకి వచ్చారు, కేతు కూడా అక్కడే ఉన్నారు, బుధుడు కూడా అక్కడే ఉన్నారు. జనరల్గా రవి బుధ కేతు లాభస్థానంలో యోగిస్తారు. ఇక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. మెయిన్గా ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో, ఈ యొక్క షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా బాగా చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రెట్రాగ్రేషన్లో శని యొక్క సంచారం ఉందో కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ని, అంటే ఎనీ కన్ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్, అంటే ఇక్కడ ఏంటంటే రుణరోగ శత్రుస్థానంలో శని యొక్క వక్రం జరుగుతాం. సో కాబట్టి ఇక్కడ కోర్టు కేసెస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం టఫ్గా వీళ్ళు డీల్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఆది, సోమవారాల్లో అటు పూర్తిగా దీనికి సంబంధించి ఎక్కువ ఫోకస్డ్గా చేయటం వల్ల కొన్నిసార్లు టైం ఎక్కువ పట్టడం కావచ్చు, టైం డిలేగా ఉండటం కావచ్చు, ఎక్కువ స్ట్రెయిన్ అవటం కావచ్చు, ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక 7th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే న్యాచురల్గా సప్తమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, కానీ అదే రాశ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు. సో ఇక్కడ భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా ఏంటంటే
అంత యోగదాయకమైంది కాదు. ఎందుకంటే అది శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఆయన. తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్నిసార్లు ఎక్కువ ఆహ్, మీకు ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉండొచ్చు. వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ అండ్ ఫైనాన్షియల్ రీత్యా కావచ్చు. కొంత ఈ యొక్క భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల వీటిలో కొంచెం స్ట్రెయిన్‌ఫుల్ టైమ్‌ని ఫేస్ చేసే ఆస్కారాలు ఇలాంటివి కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమంలో జనరల్‌గా చంద్రుడు అష్టమంలో ఉండటం మనకు కొంత పాజిటివ్ ఏం కాదు. కానీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల చిన్నపాటి హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించి ఆ 2 రోజులు ఏమన్నా ఉన్నా, సో లాస్ట్ మినిట్‌లో మనం ఏదైనా వర్క్ చేస్తే టెన్షన్ పడుతుంటాం చూసారా? అలాంటి లాస్ట్ మినిట్ వర్క్స్‌ని మనం అప్పటికప్పుడు చేయకుండా ముందే చేసుకుంటా. సో ఇలా వారాంతంలో గురు, శుక్ర, శనివారాల్లో కొంచెం అటెన్షన్‌గా ఉంటే సరిపోద్ది. చక్కగా రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి అంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేవు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్‌గా భాగ్యస్థాన కుజదోషం వల్ల చాలా వరకు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంత స్ట్రెయిన్ అండ్ ఎక్స్‌పెన్సెస్ పెరగడం మనం గమనించవచ్చు. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. ఇక రవి బుధ కేతువుల యొక్క సంచారం ఆటోమేటిక్‌గానే అనుకూలిస్తుంది. కాకపోతే మీరు కోరినంత లాభం, కోరినంత ప్రాఫిట్, కోరినంత రికగ్నిషన్ కొంత అంత రాకపోవచ్చు. మీరు అనుకున్నంత ప్రాఫిట్, అనుకున్నంత హైక్, అనుకున్నంత ఇంక్రిమెంట్. సో కానీ కుజుడికి మాత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక వీళ్ళకి భాగ్యంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, ఇలా 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో దీనిలో ముఖ్యంగా భాగ్యంలో గురుడి యొక్క సంచారం, అద్భుతమైన సంచారం వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక. సో ఎందుకంటే అష్టమ స్థానం దాటి వచ్చాక ఆయన గురువు గారు ఇక్కడ వీళ్ళకి ఏదైతే ఈ యొక్క భాగ్యస్థాన సంచారంలో ఉన్నారో చాలా వరకు ఫార్చ్యూన్, హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్, హౌస్ ఆఫ్ మెంటర్స్, హౌస్ ఆఫ్ గురూస్, హౌస్ ఆఫ్ హయ్యర్ లక్, హయ్యర్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్ చేయటం వల్ల జీవితంలో కొద్దిగా వీళ్ళకి తప్పకుండా చిగురాశలు అంటారు కదా, అలాంటివి పుట్టిస్తాడు ఇక్కడ. అలాగే దశమంలో రవి ఓన్ హౌస్లో ఉన్నాడు, బుధుడు కూడా అక్కడే ఉన్నారు, కేతు కూడా అక్కడే ఉన్నారు. సో ఈ యొక్క కాంబినేషన్ 10th హౌస్లో చాలా బాగా యోగిస్తుంది. వర్క్ విషయంలో చక్కగా మీ యొక్క స్ట్రెంగ్త్కి, నాలెడ్జ్కి, మీ యొక్క క్రియేటివిటీకి తగ్గ వర్క్ అండ్ ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో, ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో ఈ యొక్క కాంబినేషన్ రవి యొక్క దశమస్థాన సంచారం, బుధుడు కూడా అక్కడ ఉంటాం, డెఫినెట్గా ఇట్ గివ్ పాజిటివ్ రిజల్ట్స్. శుక్రుడు 1000 స్థానంలో ఉన్నారు. జనరల్గా మిగతా గ్రహాలని 1000 స్థానంలో మనం అంత కన్సిడర్ చేయం. బట్ శుక్రుడు లాంటి గ్రహం ఎందుకంటే ఆయన కూడా ఖర్చులు చేస్తాడు. 1000 స్థానం అంటేనే ఖర్చులు చేయకుండా. కాకపోతే ఏంటంటే ఇంతకాలం బతికాం, జీవితానికి ఒక సార్థకత ఉండాలి కదా, చివరికి ఇది కొనుక్కోలేదు అని అసంతృప్తి ఎందుకు అని ఏదో చిన్న చిరు కోరికలు ఉంటాయి కదా, అవి మీ మనస్పూర్వకమైన కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువగా అక్కడ చిన్నపాటి ఖర్చులు పెట్టి ఆస్కారం. అయితే శయనాసుఖం హాయిగా మంచి ప్లెజెంట్ స్లీప్ని ఇస్తాడు. ప్లెజెంట్ స్లీప్ ఇవ్వటం కావచ్చు, కొంత మైండ్ ప్లెజెంట్గా ఉండటానికి కావచ్చు, ఇక్కడ శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. 5, 6, 7 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే ఇక్కడ మనకి 5, 6, 7 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉందో, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో అంటే 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి ఉన్నట్టే. సో మెయిన్గా పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఇన్ జనరల్గా సంతానపరమైన విషయాల్లో, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్, ఏదైనా పని విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ అంత ముందడుగులు పడే ఆస్కారం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే సాటర్న్ ఈజ్ ఇన్ రెట్రోగ్రేడ్ మోడ్. సో అలాగే ఇక్కడ డైరెక్ట్ ఆస్పెక్ట్ కూడా 5th హౌస్ మీద ఉండటం వల్ల, 11th హౌస్ మీద ఉండటం వల్ల కొంత ఈ టైంలో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కొంచెం డిలే అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆది సోమవారాల్లో ఈ రకమైన ఫీలింగ్స్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైతే 6th హౌస్లో చంద్రుడు ఉంటాడో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అష్టమ స్థాన కుజుడి సంచారం మాత్రం కొంచెం మనం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి రాశ్యాధిపతి కూడా, పైగా షష్టాధిపతి కూడా
టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. ఎయిత్ హౌస్ విషయంలో ముఖ్యంగా ఇన్లా అత్తగారు మామగారితో మంచి సఖ్యత మెయింటైన్ చేసే విషయంలో కావచ్చు, దాంపత్య జీవితంలో అనవసరంగా మొగుడు పెళ్ళాలు వాళ్ళ మధ్య పోరాటాలు లేకుండా, ఎందుకంటే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, అష్టమ స్థానంలో ఉండటం వల్ల పోరాటాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కూల్ డౌన్ అనుకుంటే ఇద్దరు సర్దుకుపోతే మంచిది. ఇద్దరిలో ఎవరు తగ్గకపోతే గొడవ ఎక్కువ అయిపోద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. వారాంతానికి చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అదే రాశి అధిపతి శుక్రుడు కూడా 1000 స్థానంలో ఉన్నారు. కొంచెం ప్రవాసము, స్టేట్ టు స్టేట్ జర్నీస్ వల్ల, వ్యాపారానికి సంబంధించో, లైఫ్ పార్ట్నర్ రీత్యానో ఇలా కొన్నిసార్లు కొన్ని విషయాలు కొన్ని ఖర్చులు అనేవి మనకి వారాంతానికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక అర్ధాష్టమ రాహుదోషం, ఇది చాలా వరకు డొమెస్టికల్ పీస్ని దెబ్బతీస్తూ ఉంది ఈ అర్ధాష్టమ రాహుదోషం. అలాగే కుజుడు మెయిన్గా మర్చిపోయాను, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ కంపల్సరీగా కుజుడికి దానం చేయడం అనేది చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన డైలీ ఆయన ఆలయం దర్శనం చేసుకోవడం, ధరణి గర్భ సంభూతం డైలీ చదువుకుంటే ఇంకా మంచిది. సో కుజుడికి మాత్రం రెమెడీ చేసుకోకుండా ఉండకూడదు, ఎందుకంటే రాశ్యాధిపతి కాబట్టి. మన ఆరోగ్యం బాగుంటే, మన ఆలోచన బాగుంటే, మన మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. కుజుడు బాగుండకపోతే మీకు అన్నీ వీక్గా ఉంటాయి. కాబట్టి కుజుడికి కంపల్సరీ స్ట్రెంగ్తెన్ చేసుకోండి వీటితో. ధనురాశి వాళ్ళకి చూద్దాం. ధనురాశి వాళ్ళకి చూస్తే మనకి ఇక్కడ తృతీయంలో రాహు యోగిస్తున్నాడు, లాభంలో శుక్రుడు యోగిస్తున్నాడు. ఇక్కడ జనరల్గా ఏంటంటే పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా లాంగ్ రన్గా సంవత్సరం నుంచి యోగిస్తూ ఉన్నాం, సంవత్సరం పైనే, ఇంకా సంవత్సరంన్నర. సో ఏదైతే ఈ తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం కంటిన్యూస్, మీరు ఏ విషయం గురించైనా కృషి చేయడానికి సంబంధించి ఒక విషయం మీద ఎక్కువగా పని చేయడం కోసం కానీ దానికి తగ్గ స్ట్రెంగ్త్ని రాహు ఇస్తూ ముందుకు తీసుకెళ్తాడు. సో రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాడు, లెర్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాడు. అలాగే ఈ యొక్క తృతీయ స్థాన రాహు యొక్క సంచారం కమ్యూనికేషన్ హౌస్లో ఉండటం వల్ల కమ్యూనికేషన్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళు కంటిన్యూస్ వర్క్ని ఇస్తాడు యాక్చువల్గా. ఇక ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ 1 year తర్వాత శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు. యాక్చువల్గా ఈ ధనురాశికి లాభాధిపతి అండ్ లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా. సో శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం ఇట్ గివ్స్ ఏ గుడ్ రిజల్ట్. ఎందుకంటే యు మీట్ ప్లెజెంట్ సర్కిల్, ఫ్రెండ్స్ని కలవడం కావచ్చు, వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయడానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. శుక్రుడి రీత్యా ఈ లాభస్థానంలో ఉన్నందుకు తప్పకుండా మిగతా విషయాలు అంటే మనం అర్ధాష్టమంలో శని అంత యోగంగా లేడు, సప్తమంలో కుజుడు అంత యోగంగా లేడు, అష్టమంలో గురుడు అంత యోగంగా లేడు, రవి బుధ కేతువులు కూడా అంత యోగంగా లేరు. ఇలాంటి సమయంలో కూడా ఏదో ఒక రకంగా మీకు ప్రాఫిట్ని, లాభాన్ని, రికగ్నైజేషన్ని తీసుకొస్తా మానసికంగా మీకు ఒక వెన్నుదన్ను ఇచ్చే ప్లానెట్ ఇప్పుడు ఈ ట్రాన్సిట్లో శుక్రుడు అని చెప్పాలి. శుక్రుడు యొక్క బలం మీద ముందుకెళ్ళాలి. సో వీనస్ అంటే ఎవరు? ఫీమేల్ పర్సనాలిటీస్. సో కాబట్టి స్త్రీ మూలకమైన ఇక్కడ విషయాలకి సంబంధించి వాళ్ళ అంటే లేడీస్ సపోర్ట్ కావచ్చు, లేడీ బాస్ అయితే లేడీ బాస్ సపోర్ట్. సో ఇలాగా వాళ్ళ ఫీమేల్స్ ద్వారా మీరు కొంచెం అక్కడ కొంచెం గెయిన్ అండ్ ప్రాఫిట్ పొందే ఆస్కారాలు, అలాగే మీ పెద్దక్క ఎవరన్నా వాళ్ళ త్రూ కానీ మీ నెట్వర్క్ సర్కిల్లో కానీ వాళ్ళ త్రూ మీరు కొంచెం బెనిఫిట్ పొందే ఆస్కారాలు కానీ శుక్రుడు దీనివల్ల కొంచెం ఇస్తూ ఉంటాడు మనకి. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. వారం ప్రారంభం మనకి ఏంటంటే గురు శుక్ర శనివారాలు వారాంతానికే కొంత బాగుంది అనుకూలంగా. వారం ప్రారంభం అంతా కూడా కొంచెం టెన్షను, మానసిక ఒత్తిడి, ఎమోషనల్ స్ట్రెస్సు, ఇక్కడ ప్రాపర్టీస్ పరంగా కావచ్చు, వాహనాల పరంగా కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలు సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనే ఆది సోమవారాల్లో వాటికి సంబంధించిన ఆలోచన ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే మంగళ బుధవారాల్లో మనం ఇక్కడ చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైతే పంచమ స్థానంలో చంద్రుడు అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడు జనరల్గా. అదే రాశ్యాధిపతి కుజు కూడా సప్తమంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ పిల్లల రీత్యా, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, వ్యాపారపరమైన విషయాల్లో, మ్యారిటల్ లైఫ్ రీత్యా,
సమ్ డామినేటింగ్ ఇష్యూస్ రీచ్ విత్ ఇన్ యువర్ క్లోజ్ సర్కిల్, క్లోజ్ రిలేషన్స్ మధ్య అనవసరమైన చిన్న చిన్న బాగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల విషయమే భార్యాభర్తల మధ్య కొంత క్లాషెస్ ఇలాంటివి. సో ఎందుకంటే సప్తమ స్థానం కుజుడు ఆక్యుపై చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఈ యొక్క కుజుడి యొక్క ట్రాన్సిట్ ఎదుటోళ్ళ వల్ల ఎక్కువ మీకు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తూ ఉంటుంది. అది జాబ్లో చేసే సహచార ఉద్యోగులతో కావచ్చు, ఎవరైతే మీరు ఫ్రీక్వెంట్ ఎక్కువ కలుస్తూ ఉంటారో వాళ్ళ వల్ల కావచ్చు. గురు శుక్ర శనివారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. 6th హౌస్లో చంద్రుడు యోగిస్తాడు, అదే రాశ్యాధిపతి శని కూడా లాభస్థానంలో యోగిస్తాడు జనరల్గా. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ 6th హౌస్లో చంద్రుడు ఆరోగ్యపరమైన విషయాల రీత్యా మీరు మెరుగవటానికి, రుణరోగ శత్రుస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే శత్రువులను డిఫీట్ చేయడానికి, సో మీకు వస్తున్న లిటిగేషన్ కాన్ఫ్లిక్ట్స్ని మీరు ఓవర్కమ్ అవుతూ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ పొందడానికి సంబంధించి ఇక్కడ చాలా వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. సో గురు శుక్ర శనివారాలు వారాంతంలో కొంచెం ఏదైనా లిటిగేషన్స్ ఇవన్నీ వచ్చినా కూడా తప్పకుండా అది మీ మంచికే, మళ్ళీ మీకు ఒక పరిచయం అవడం ద్వారా మీకు కొంత ఉపయోగకరంగా ఉండే పరిస్థితులు ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అదే అర్ధాష్టమ శనికి కంపల్సరీగా నీలాంజన సమాభాసం చేసుకోవడం చాలా మంచిది. ప్రతినిత్యం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. అష్టమ గురుదోషం వెంటాడుతూ ఉంది, రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు, అది ఉచ్చస్థితే, కాకపోతే కేజింపో శనగలోకి ఎల్లోకి దానం చేసుకుంటే మంచిది. ఇక రవి బుధ కేతువుల యొక్క సంచారం ఏదైతే ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కనిపిస్తుందో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫైనాన్షియల్ డ్రైనెస్, ఖర్చులు, లేకపోతే ఎదుగుదలకి సంబంధించిన విషయాల్లో సమ్ బ్రేక్స్ లాంటివి ఈ ధనురాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రవి బుధ కేతువులకు కూడా చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చదువుకోవటం, ఫలాస పుష్ప శంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా మంచిది. మకర రాశి వారికి సంబంధించేద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, సో అలాగే అష్టమంలో బుధుడు. సో మొత్తంగా ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. పరాక్రమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం చక్కగా అనుకూలంగా ఉంటుంది ఆది సోమవారాల్లో. సో అయితే ఇక్కడ ఏంటంటే వారం ప్రారంభంలోనే తృతీయ స్థానంలో శని యొక్క రెట్రాగ్రేషన్తో మొదలవుతూ ఉంది. ఈ చాలా సందర్భాల్లో ఏంటంటే మీ హెల్ప్ చేసేవాళ్ళు హ్యాండ్ ఇవ్వటం కావచ్చు, లేదా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేయాల్సి రావచ్చు, షార్ట్ జర్నీస్ ఎక్కువ అవటం కావచ్చు. సో ఎలా అయితే మనకి ఏదైనా ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే మనం ఎక్కువ బంపర్ టు బంపర్ మెయింటైన్ చేసుకుంటే ఎలా అవ్వాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ కొంచెం కనిపిస్తూ ఉంది. ఎఫర్ట్స్ అనేవి నెమ్మదిగా కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు వారం ప్రారంభం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో చతుర్థ స్థానంలో చంద్రుడు యొక్క సంచారం ఉండడం, అలాగే ఆ రాశికి రాశ్యాధిపతిని కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి మంగళ బుధవారాల్లో, సో ఏదైతే ఒక ప్రాబ్లమ్స్ని కానీ ఇష్యూస్ని కానీ హర్డిల్స్ని కానీ మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు వాటిని ఓవర్కమ్ అవ్వడానికి సమ్ ఫైటింగ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి పరిస్థితుల రీత్యా కొంచెం మనకు ఎదురుతున్న సమస్యల మీద మనం పోరాటం కోసం, వాటిని ఓవర్కమ్ అవ్వటం కోసం ఇక్కడ మీకు దానికి తగ్గ సత్తు ఉంటుంది. ఆ విషయంలో కొంచెం ఎమోషన్ ఫీలింగ్స్ అనేవి కూడా మంగళ బుధవారాల్లో మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వారాంతరం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారంలో అదే రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఓన్ హౌస్లో ఉంటున్నారు. సో ఏదైనా న్యాచురల్ ట్రాన్సిట్లో ఇన్ 10th హౌస్ శుక్రుడి యొక్క స్ట్రెంత్ అంత ఉండదు, ఎందుకంటే 10th హౌస్లో డైరెక్షనల్ స్ట్రెంత్ రవికి ఉంటుంది. అదే శుక్రుడు అసలు క్వైట్ ఆపోజిట్ ప్లానెట్. సో కాబట్టి కొంత డైరెక్షనల్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఉద్యోగంలో నెమ్మదిగా వెళ్దాం, సానుకూలంగా వెళ్దాం, ప్లెజెంట్గా వెళ్దాం, కాంపిటీషన్ ఎందుకు, ఇప్పుడు వీడు బాగా చేసి మాత్రం పక్కనోడు ఏం చేసాడని చెప్పు పాపం వాడంత కష్టపడితే, ఇలాంటి ఫీలింగ్స్ ఏవో ఉంటుంటాయి వీళ్ళకి. సప్తమంలో గురుడు వ్యాపార అభివృద్ధికి, మ్యారిటల్ లైఫ్లో బాండింగ్కి, ఇతరత్ర వీటికి సంబంధించిన విషయాల్లో చాలా బాగా ఈ రాశికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు.
అలాగే అష్టమ రవి దోషం కూడా కొంచెం కనిపిస్తుంది. అష్టమంలో రవి కేతువుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్‌గా కనిపిస్తుంది. సో, కొంతవరకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఏంటి ఒక్కసారిగా మనకి డిమాండ్ తగ్గిందనో, లేదా ఏంటి ఒక్కసారిగా మనకి సప్లై అంటే మనకి సంబంధించిన టర్నోవర్ తగ్గిందనో, ఇలాంటి చిన్నపాటి ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా ఏదో మనకు అనిపించే ఆస్కారాలు ప్రెజెంట్ కనిపిస్తా ఉన్నాయి. ఆ రవితో పాటు కేతువు కూడా ఉన్నాడు అష్టమ స్థానంలో. సో, అలా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్‌గా చూస్తే కనుక ఈ అష్టమ స్థానంలో రవి, కేతువుల్ని మనం మెయిన్‌గా తీసుకోవాలి. ఈ రవి, కేతువుల యొక్క సంచారం అటు మ్యారిటల్ లైఫ్ మీద, ఇటు ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ మీద, హెల్త్ మీద కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉంటది. సో, కాబట్టి ముఖ్యంగా ఎముకలకి సంబంధించి కాల్షియం, డి విటమిన్, ఇమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లో కొంచెం సఫరింగ్, కఫానికి సంబంధించి కఫ రోగానికి ఎక్కువ గురవ్వటం. సో, కాబట్టి రవికి జపాకుసుమ సంకాసం చదువుకుంటే చాలా మంచిది. కేతువుకి కూడా జండరాకులు ఉన్న చోట చక్కగా రాహుకేతువులు ఇద్దరికి పాలాభిషేకం చేయటం మంగళ శనివారాలు ఇంకా మంచిది. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా భాగ్యస్థానంలో శుక్రుడు, 9th హౌస్లో ఉన్న శుక్రుడు ఏదైతే ఉందో ఆ భాగ్యస్థానంలో శుక్రుడు యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. అండ్ శుక్రుడు వెరీ పవర్ఫుల్ ప్లానెట్ కుంభరాశికి. 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. శుక్రబలంతో ముందుకెళ్ళొచ్చు. కొన్ని శుభకార్యాలకు అటెండ్ అయ్యే ఆస్కారాలు కావచ్చు, ఇంట శుభకార్యాలు జరిగే ఆస్కారాలు కావచ్చు, స్పిరిచువలిజం కావచ్చు. చాలా ఈ యొక్క భాగ్యస్థిత శుక్రుడు ఓన్ హౌస్లో చాలా వరకు కూడా మీకు కొంత ప్లెజెంట్నెస్ విత్ యువర్ పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్స్, ముఖ్యంగా ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో శుక్రుడి యొక్క స్థిరమైన పాజిటివ్ రిజల్ట్స్ మనకు ఉన్నాయి. ఈ రాశికి మనం చూస్తే రాశిలో రాహు, ద్వితీయంలో శని, పంచమంలో కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో రవి, బుధ, కేతువులు. సో, ధనస్థానంలో కానీ, పంచమ స్థానంలో కానీ, షష్టమంలో కానీ, సప్తమంలో కానీ ఉన్న ఈ గ్రహాలు ఏవి అనుకూలించకపోవడం వల్ల వ్యాపారం, ఫైనాన్సు, ఇన్వెస్ట్మెంట్సు, కోఆపరేషను వీటన్నిటిలో ప్రజెంట్ మనకు ఒక స్తబ్ద అనేది నడుస్తూ ఉంది. సో, కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఇన్ జనరల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని ఎలా ఉన్నాయో అలా ముందుకు నడిపించడానికి ఎక్కువ ట్రై చేయాలి. అలా చేయడమే మంచిది. మధ్యలో ఇక్కడ ఏదో ప్రయోగాలు చేసినంత మాత్రాన ప్రతిఫలం వస్తుందని అనుకుంటే పొరపాటే. సో, అంటే టైం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం మంగళబుధ అనుకూలంగా ఉన్న వారం ప్రారంభం. ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం, ద్వితీయంలో ఆల్రెడీ ఏలినాటి శని రిట్రాగ్రేషన్, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఒక రకమైన హెక్టిక్ స్ట్రెస్ మూమెంట్ కనిపిస్తూ ఉంది. ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, డబ్బులు ఖర్చు విషయంలో ఏంటి, ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి, ఈ రకంగా ఆది సోమవారంలో కొంత స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్, ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉన్నాయి. అది ఆరోగ్యం మీద కావచ్చు, ఫ్యామిలీ మీద కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు. మంగళ బుధవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో, అలాగే ఈ రాశికి ఆ తృతీయాధిపతి కుజుడు వెళ్ళి పంచమంలో న్యాచురల్గానే కుజుడు యోగించడు. సో, 5th హౌస్ అనే ఈ పూర్వపుణ్య స్థానంలో ఈ యాక్చువల్గా ఈ 3rd హౌస్కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే వెరీ పవర్ఫుల్ మెలిఫిక్ కుజుడు ఈ రాశికి సంబంధించి వెళ్ళి ఆయన పంచమ స్థానంలో ఉండడం, సంతానానికి సంబంధించిన విషయాల్లో అబ్స్టకిల్స్ కావచ్చు, క్రియేటివిటీ అండ్ మీ యొక్క వర్క్ ప్రోగ్రెస్కి సంబంధించిన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా స్తంభన, రావాల్సిన డబ్బులు ఆగటం కావచ్చు, ఇలాంటివి కొంత మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విషయంలో కూడా కుజుడు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ తెప్పించే ఆస్కారాలు ఉంటాయి. సో, మంగళ బుధవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మీరు ఎఫర్ట్స్ బాగా పెడతారు. పరాక్రమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తాడు, కానీ కుజుడు పంచమ స్థానంలో అనుకూలించకపోవటం వల్ల మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అంటే ఎగ్జాజరేటెడ్గా మాటలు ఇవ్వద్దు ఎవరికి. గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థంలో చంద్రుడు ఎమోషనల్ ప్లానెట్ యాక్చువల్గా. అలాగే ఆ యొక్క చంద్రుడు కూడా ఇక్కడ శుక్రుడు కూడా వీళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నాడు. సో, ఎనీవే చంద్రుడు ఇక్కడ శుక్రుడి ఇంట్లో ఉన్నప్పటికీ 4th హౌస్లో ఆయన యోగించకపోయినా శుక్రుడు మాత్రం వెరీ ప్లెజెంట్గా ఆయన ఓన్ హౌస్లో ఉండటం వల్ల చాలా వరకు డొమెస్టికల్ కంఫర్ట్స్ విషయాల్లోనూ, ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, మీ యొక్క కంఫర్ట్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీరు కొంచెం బెటర్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు అయితే వారాంతానికి కనిపిస్తూ ఉన్నాయి. సో, అలాగే ఇక్కడ మనకి 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కంపల్సరీగా ఆదిత్య, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ
నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి రోజు శివాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఏలినాడు శనికి ప్రతి శనివారం శనికి అయితే తైలాభిషేకం చేయాలి. అటు శని, ఇటు గురుడు, అటు కుజుడు, రవి, బుధ, కేతువులు ఏవి అంత అనుకూలంగా లేదు. ఇటు మ్యారిటల్ లైఫా, వ్యాపారమా, కాంట్రాక్ట్సా. సో కాబట్టి ఇక్కడ మనం నవగ్రహాలకి చేయటం అనేది మంచిది. ఇంకా మీన రాశి వారికి సంబంధించేద్దాం. మీన రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ రాశికి పంచమంలో గురుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అలాగే షష్టమంలో కేతువు, అష్టమంలో శుక్రుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మీనరాశి వారికి కనిపిస్తుంది. ఏదైతే రాశ్యాధిపతి గురువు గారి యొక్క సంచారం పంచమ స్థానంలో చాలా ఇది యాక్చువల్గా ఏంటంటే పూర్వపుణ్యస్థానమైన ఈ స్థానంలో ఉచ్చస్థితిలో గురువు గారి యొక్క సంచారం ఉంటాం. చాలా వరకు కూడా మీ క్రియేటివిటీ ఆఫ్ వర్క్కి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ, చాలా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో చాలా వరకు కూడా గురుడు ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రవి కూడా ఆయన కూడా సింహరాశి ఓన్ హౌస్ స్వక్షేత్రంలో ఉన్నారు. షష్టమ స్థానం రుణరోగ శత్రుస్థానంలో రవి లాంటి ప్లానెట్, పైగా బుధుడు, ఇద్దరు హీట్ ప్లానెట్సే. సో కేతువు కూడా ఉన్నాడు. ఈ అన్ని పాపగ్రహాలు ఈ 6th హౌస్లో ఉండడం చాలా మంచిది ఈ జనరల్గా. ఎందుకంటే రుణరోగ శత్రుస్థానం అయినా అంటే ఏదైతే మనిషి ఎవడైతే కోరుకోడో ఈ హౌస్ని ముఖ్యంగా అబ్స్టకిల్స్, అవరోధాలు, ఆటంకాలు. సో అలాంటి హౌస్లో ఈ యొక్క కేతువు కానీ రవి కానీ బాగానే యోగిస్తారు. సో డెఫినెట్లీ రవి, బుధ, కేతులు డిఫీట్ యువర్ ఎనిమీస్, డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ మోర్ స్ట్రగుల్స్ని కూడా వాళ్ళు రవి చాలా వరకు ఫ్లేమ్ బర్న్ కాబట్టి ఆయన డ్రై చేసేస్తాడు మీ యొక్క స్ట్రగుల్స్ని. సో అలాగే శుక్రుడు మేజర్గా ఏంటంటే ఈ వారం నుంచి మనం చెప్పుకోదగిన అత్యద్భుతమైన ట్రాన్సిట్ ఏంటంటే అష్టమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. మనం ఏ ప్లానెట్ని కూడా అంత కన్సిడర్ చేయం 8th హౌస్లో పాజిటివ్గా. బట్ శుక్రుడు లాంటి ప్లానెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు. చక్కగా శుక్రుడు ఇక్కడ అష్టమ స్థానంలో దాంపత్య జీవితానికి సంబంధించి కావచ్చు, అండ్ లిక్విడ్ ఫ్లో ఫైనాన్షియల్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్, వీటన్నిటి విషయాల్లో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ శుక్రుడు ఇస్తారు. ఇక్కడ 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఆది, సోమ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే చంద్రుడు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో మెయిన్గా రాశిలోనే శని యొక్క సంచారం నడుస్తుంది. ఏలినాడు శని మిడ్ ఫేస్ రెట్రాగ్రేషన్లో నడుస్తున్నారు శని భగవానుడు. సో చాలా వరకు దిస్ ఇస్ ద వెరీ టెస్టింగ్ పీరియడ్. సో ఇది ఎప్పుడైతే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం నడుస్తుందో ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, హెల్త్ కాన్షియస్నెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి కావచ్చు. శని రాశిలో ఉండడం యాక్చువల్గా అంటే రాశి అంటేనే మన ఆలోచనల్ని, మన కాన్ఫిడెన్స్ని వెరీ రిస్ట్రిక్ట్ చేస్తాడు శని యాక్చువల్గా. అలాగే రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల కొంత అనుకున్న పనులు ఎక్కువ డిలే అవ్వటం లాంటివి విషయాల మీద కానీ, ఈ యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఏలినాటి శనిలో ముఖ్యంగా శాటర్న్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద చూడడం వల్ల అటు కాంట్రాక్ట్స్ ఆర్ బిజినెస్, ఇంకా క్లోజ్ రిలేషన్స్, మ్యారిటల్ లైఫ్, వీటన్నిటి మీద కూడా హార్ష్ ఆస్పెక్ట్ ఉంటుంది శనిది. ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేస్తాడు. వీటన్నిటిలో కూడా టెస్టింగ్ పీరియడ్లా క్రియేట్ చేస్తాడు శని. సో కాబట్టి ఆది, సోమవారాల్లో ఈ రకమైన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, బట్ కుజుడు కూడా ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో ఉన్నారు. అర్ధాష్టమంలో కుజుడి యొక్క ట్రాన్సిట్ అనేది నడుస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మంగళ, బుధవారాల్లో మార్స్ ఇస్ ద యాక్చువల్లీ ఫైటర్ ప్లానెట్. సో డొమెస్టికల్గా కొంచెం ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, డొమెస్టికల్ విషయాల్లో ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ ఏదైతే 4th హౌస్లో ఉందో, మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. యాక్చువల్గా ఏంటంటే మంచి డైరెక్షనల్ స్ట్రెంత్లో ఉండాలి. ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? సో ఏదేంటంటే ఇంటి విషయాలు కానీ, ఇంటి చుట్టుపక్కల విషయాలు కానీ, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కానీ, ఇంకా ఇతర వాహనాలు వీటికి సంబంధించిన విషయాల్లో ఈ రకమైన కొంచెం ఫ్రస్ట్రేషన్ అనేది కుజుడు అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఉంటుంది. గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే మనకుందో, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, పరాక్రమ స్థానంలో అద్భుతంగా యోగిస్తాడు. అలాగే ఆ తృతీయాధిపతి శుక్రుడు కూడా డైరెక్ట్ చక్కగా ఆయన ఓన్ హౌస్లో అష్టమ స్థానంలో ఉన్నాడు. మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్ చక్కగా, మీరు పడే ప్రతి కష్టంలో కూడా చక్కగా లిజనింగ్ మ్యూజిక్, చక్కగా పాటలు పెట్టుకుంటూ మీరు కష్టపడటం, ఎంత కష్టాన్నైనా సరే ఇలాగ ఒక ప్లెజెంట్నెస్తో మీరు ఎంజాయ్ చేస్తూ చేయటం, ఇలాంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఇక్కడ వారాంతానికి గురు, శుక్ర, శనివారాల్లో మనం గమనించవచ్చు. శుక్రుడి యొక్క అష్టమస్థాన సంచారం కూడా ఇక్కడ బాగా అనుకూలిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి కంపల్సరీగా ఏలినాటి శనికి మాత్రం శనికి తైలాభిషేకం చేసుకోవటం, నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవటం,
అర్ధాష్టమ కుజదోషం కూడా నడుస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం అర్ధాష్టమ కుజుడికి చాలా మంచిది. శని కుజులు ఈ రెండే, శని ఏమో రాశిలో ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నాడు, కుజుడేమో డొమెస్టికల్గా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నాడు. సో శని కుజులు ఇద్దరిని కూడా ధరణి గర్భ సంభూతం కావచ్చు, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కావచ్చు చదువుకుంటూ వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మొత్తంగా ఈ వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.